ఇది మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. 28వ వచనం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము గత 2 రోజులుగా దేవుని సృష్టిలో ఉన్నటువంటి బలహీనమైన జీవులను దేవుడు ఏ విధంగా మనకు వాటి జీవితం ద్వారా జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు, వాటి జీవితంలో ఉన్నటువంటి ఆ క్రియలను అవి జీవిస్తున్న విధానం మనకు ఒక మాదిరిగా దేవుడు ఉంచి ఉన్నాడని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి చీమల గురించి మనం ధ్యానించాం. చీమలు కష్టజీవులు, కష్టపడే స్వభావం మనలో ఉండాలని తెలుసుకున్నాం. అలాగే చిన్న కుందేళ్ళు మరి బలహీనంగా ఉంటాయి, భయము కలిగిన జీవితం కలిగినవి, అయినా అవి బండ కింద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నందువల్ల శత్రువు వాటిని చేరలేడని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనం క్రీస్తు అనే బండ కింద మన జీవితాలు కట్టుకోవాలని మనం తెలుసుకుందాం. అలాగే మిడతల్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చేయగలమని మనం తెలుసుకున్నాం. మరి 4వదిగా దేవుడు మన కొరకు బల్లిని మరి పెడుతూ ఉన్నాడు. మరి బల్లిని మనం గమనిస్తే బల్లిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? బల్లి అనేది ఎవరికూ ఇష్టం లేనిది, అసహ్యత పుట్టించేది, బలహీనమైనది. బల్లి కనపడంగానే మనం ఏం చేస్తుంటాం? ఎందుకు ఇది వచ్చింది అని అనుకుంటాం. మరి దాన్ని ఏ విధంగా చంపాలని ప్రయత్నం చేస్తాం, తరిమేయాలని ప్రయత్నం చేస్తాం. ఎన్నో విధాలుగా మరి ఆ బల్లిని దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి బల్లిని మనం ఏమన్నా ఈజీగా చేయొచ్చు, దాన్ని చంపివేయచ్చు, దాన్ని ఇంకేదన్నా అసహించుకోవచ్చు. మనము పలు విధాలుగా మరి బల్లిని మనము హేళనగా మరి చూడొచ్చు. కానీ బల్లి మనము వెళ్ళలేని రాజభవనంలో కూడా వెళ్ళగలదంట. మనము వెళ్ళలేని స్థలముల్లో కూడా బల్లి వెళ్ళగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల యొక్క జీవితాలు కూడా అనేకులకి ఏంటంటే హేళనగా, బలహీనులుగా మనం కనిపిస్తున్నందువల్ల మనల్ని గేలి చేసేవారిగా, మనల్ని బాధ పెట్టేవారిగా, మన యొక్క అభివృద్ధిని మరి ఇష్టపడని వారిగా అనేక మంది ప్రవర్తిస్తుంటారు. ఒక బల్లిని ఏ విధంగా అసహించుకుంటారో ఆ విధంగా దేవుని బిడ్డలని అసహించుకుంటుంటారు. మరి వారి ఇళ్లల్లో సొంత వారి ద్వారా కావచ్చు, మరి ఉద్యోగం చేసే స్థలముల్లో కావచ్చు, మరి ఎంతోమంది విరోధులు ఏర్పడుతుంటారు. ఎంతోమంది దుఃఖపరిచేవారు ఏర్పడతారు. వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మన వల్ల ఏమి చేయలేమేమో, మనం శక్తిహీనులము, మనం బలహీనులము, నా వల్ల ఏమి జరగదు, మరి నేను అందరి దృష్టికి ఒక హీనమైన వాడిని, కాబట్టి నేను ఇలాగే నా బ్రతుకును ఏమి సాధించలేని వానిగా ముగించేస్తే పోద్ది అనే విధమైనటువంటి మరి బలహీన ఆలోచనలతో మానవుడు నింపబడుతుంటాడు. బల్లిని చూసి మన జ్ఞానం తెచ్చుకోవాలి. బల్లిని ఎంత హీనంగా చూస్తారో, బల్లి వెళ్ళలేని స్థలముల్లో కూడా వెళ్ళిపోద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనము చదువుదాం. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుస్తాడు. కాబట్టి
నీకున్నటువంటి నైపుణ్యం నీది, నీకున్నటువంటి సామర్థ్యం నీది. ఎవరు ఏమి నీ గురించి అనుకుంటున్నారు, ఎవరు నీ గురించి వెనకగా మాట్లాడుకుంటున్నారు, ఎవరు నీ వెనక గోతులు దవ్వుతున్నారు అనేది ఆలోచించడం పక్కన పెట్టి నీకున్న సామర్థ్యంతో నువ్వు ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. నీకున్న బలముతో నువ్వు ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. నీ పనిలో ఉన్నటువంటి నిపుణతను నువ్వు నమ్మాలి. మొట్టమొదటి ఏంటంటే నిన్ను నమ్మడం నువ్వు నేర్చుకోవాలి. మనుషులు నీ గురించి ఏం చెప్తున్నారో అది నా జీవితం అనుకోవడం పక్కన పెట్టాలి. నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నేను ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, దానికి తగిన సామర్థ్యము దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నేను చేయగలను, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నా వల్ల ఇది సాధ్యము అని నీ యొక్క నైపుణ్యాన్ని మరి దేవుని సహాయముతో అభివృద్ధి పరచుకోవాలి. ప్రతి దాంట్లో ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, మా ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా నేను మార్చలేను, నా జీవితం ఇంతే, నాకు అభివృద్ధి రాదు, ఇలాంటి ఆలోచనలు, ఇతరులు నీ గురించి ఆలోచించే ఆలోచనలే నీ జీవితమని ఆలోచించడం మనం పక్కన పెట్టాలి. అప్పుడే నువ్వు దేవుని శక్తి అనుభవించి ముందుకు వెళ్ళగలవు. కాబట్టి తన పనిలో నిపుణత కలిగిన వాడిని ఎంతోమంది హేళన చేయొచ్చు. మనము చక్కగా పనిచేస్తున్నప్పుడు, చక్కగా మన సామర్థ్యాన్ని కనబరుస్తున్నప్పుడు, ఏంటి నువ్వు చేస్తున్నావు, ఏం నీకు వచ్చు, నీకు అసలు ఏమి రాదు అనే విధంగా మనుషులు గేలి చేయొచ్చు నిన్ను. మనుషులు నేరుగానే నిన్ను తిట్టచ్చు, నేరుగానే నీకు విరోధంగా మాట్లాడుతుండొచ్చు. అయినా కూడా మనము మన సామర్థ్యాన్ని నమ్మాలి. మన యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ మీద నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, ఒక దినం నిపుణత కలిగిన వాడిని ఎక్కడ కనిపిస్తాడంట? రాజుల ఎదుట కనిపిస్తాడంట. హల్లెలూయా. రాజభవనంలో కనిపిస్తుందంట బల్లి. ఎవరైనా రాజభవనంలో ప్రవేశించాలంటే సామాన్యంగా వెళ్ళగలుగుతారా? అక్కడికి వెళ్ళాలంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. పర్మిషన్ లేకుండా లోపలికి అలో లేదు. కానీ బల్లి ఏ పర్మిషన్ లేకుండా రాజభవనంలో తిరగగలుగుతావు. నిన్ను బలపరిచే క్రీస్తు నీతో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు అసాధారణమైన కార్యాలు నువ్వు చేయగలవు. అందరూ నీ గురించి ఆలోచిస్తున్న ఆలోచన నీ జీవితములో అది నిజం కాదని మనము నమ్మాలి. అప్పుడే మనము మన బలపరుచు క్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు చేస్తాం. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. కాబట్టి ఎప్పుడు నువ్వు బలహీనుడు అనుకుంటుంటావో ఆ సమయంలో నన్ను క్రీస్తు బలపరుస్తాడు. నేను సాధించగలను, నేను చేస్తాను, నాకు సామర్థ్యం ఉంది. నీకు అనారోగ్యం ఉందా? ఈ యొక్క అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటాను, నాకు సాధ్యము. నీ కుటుంబంలో సమస్యలు, పరిస్థితులు మారలేదా? ఇది నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను మార్చగలను, నాకు సాధ్యము. ప్రతి విషయంలో నీ మీద నువ్వు విశ్వాసం ఉంచి దేవుని సహాయంతో ముందుకు నడవడము నేర్చుకోవాలి. మరి దేవుడు పౌలుతో చెప్తాడు 2 కొరింథీ 12:9-10 నా కృప నీకు చాలంటాడు. నీ బలహీనతలో నా శక్తి నిన్ను పరిపూర్ణ చేస్తుంది. కాబట్టి దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు నిశ్చయముగా బల్లి ఏ విధంగా రాజభవనంలో కనపడగలదో, బల్లి అనే సామాన్యమైనటువంటి ఒక చిన్న ప్రాణి, ఎవరి గుర్తింపు లేనటువంటి ప్రాణి ఏ విధంగా గొప్ప స్థితికి వెళ్ళగలదో, అదేవిధంగా నిన్ను దేవుడు ఘనపరిచే దినం ఒకరోజు ఉంది. నిన్ను దేవుడు ఒక దినం ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎప్పుడు నువ్వు నమ్మకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి నీ యొక్క సామర్థ్యాన్ని నువ్వు నమ్మి ముందుకు నడవాలి. ఈ లోకంలో మనుషుల యొక్క స్వభావం ఎటువంటిదంటే, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు వాడిని ఎలా కిందకి తొయ్యాలా అని ఆలోచిస్తారు. ముఖ్యంగా మరి దేవుని బిడ్డలకు ఎలా ఉంటుందంటే, ఎంట్రకాయ లాంటి స్వభావం కలిగిన మనుషులు అనేకులు మనకు ఎదురొస్తుంటారు. ఎంట్రకాయల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరి మిగతా దేన్నైనా కూడా మనము
కట్టి బంధించాల్సి వస్తుంది. కానీ ఎండ్రకాయల్ని మనం ఏం చేయొచ్చు, వాటిని అమ్మేటప్పుడు చూడండి, ఒక పాత్రలో వేసేస్తారు అన్నిటిని ఎండ్రకాయల్ని అది కొంచెం ఎత్తుండే పాత్రలో పెట్టేస్తే మరి ఒక ఎండ్రకాయ కూడా ఆ పాత్రలోంచి బయటికి రాదు. కారణం ఏంటంటే ఒక ఎండ్రకాయ పైకి పోతూ ఉంటే ఇంకొక ఎండ్రకాయ ఏం చేస్తుంది, ఆ ఎండ్రకాయ కాలు పట్టుకొని కిందికి లాగుతుంటుంది. సరే, ఈ ఎండ్రకాయ కిందికి వచ్చి పడిన తర్వాత ఇంకొక ఎండ్రకాయ పైకి ఎక్కుతుందంటే మళ్ళీ ఇంకొక ఎండ్రకాయ పట్టుకొని కిందికి లాగుతుంటుంది. కాబట్టి మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఒకడు ఎదుగుతుంటే వాడిని కిందకి లాగడం. అందుకే దానికి మూత పెట్టరంట ఎండ్రకాయలకి. ఎందుకంటే ఏది బయటికి పోలేదు అని అందరికీ తెలుసు. ఒకదాన్ని ఒకటి పట్టుకొని లాక్కుంటూ ఉంటాయి, ఆఖరికి అన్నీ వస్తాయి. కాబట్టి మనం ఎండ్రకాయల్లాగా ఉండకూడదు. మనం బలిలాగా, మనకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకం నీ యొక్క సామర్థ్యాన్ని ఏగకపోయినా పర్వాలేదు, దేవునికి నీ సామర్థ్యం తెలుసు. దేవుడు నిన్ను ఎందుకు భూమి మీద సృజించాడో, ఏ పని నిమిత్తం నిన్ను పెట్టాడనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మడం ప్రారంభిస్తావో, నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు నైపుణ్యాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుని జ్ఞానం కలిగి నువ్వు నడుచుకుంటావు. ఆ దినమున నువ్వు ఖచ్చితంగా ఒక దినం దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో నిన్ను గొప్పగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా చివరికి నువ్వు మహాభివృద్ధి పొందుకుంటావు. కాబట్టి ఇప్పుడు ఉన్న స్థితి, ఇప్పుడు మనుషులు నీ గురించి అనుకుంటున్నటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నన్ను బలపరిచే క్రీస్తు నాకు తోడై ఉండగా నేను నిశ్చయముగా మహాభివృద్ధి పొందుకుంటాను. నిన్ను బలపరిచే దేవునియందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నీ యొక్క బలమై ఉన్నాడని నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వు అసాధ్యమైన కార్యాలు చేయగలవు. ఎవ్వరు చేరుకోలేని స్థలంలో నువ్వు చేరుకోగలవు. నా వల్ల కాదు అనుకున్నంతకాలం మనం ఏమీ చేయలేం. బల్లి నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు కాబట్టి నేను దేనికి పనికిరాని వాడిని అనుకుని ఉంటే ఆ బల్లి రాజభవనాల్లో కనపడలేదు. బల్లి తనను తాను నమ్ముతుంది, తన శక్తిని నమ్ముతుంది. కాబట్టి బల్లి మరి అన్ని స్థలాల్లో కనిపిస్తుంది. అలాగే మనం కూడా మన బలాన్ని మనం నమ్మాలి, దేవుని యందు మనం ఆధారపడాలి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్తే 1 సమూయేలు 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుదాం. 1 సమూయేలు 2, 8, 9 వాక్యం చెప్తుంది, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే అంటది. హల్లెలూయా. కాబట్టి దరిద్రులుగా మనం కనబడుతున్నామేమో, మీ సొంత వారు, సొంత బంధువులు నీ గురించి మరి బలహీనంగా గేలి చేస్తూ హేళన చేస్తూ ఉన్నారేమో, వాళ్ళలో నీకు గుర్తింపు లేకుండా ఉందేమో. దరిద్రులను అధికారులతో దేవుడు కూర్చుండబెడతాడంట. హల్లెలూయా. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేసుకుని వారిగా మట్టిలో నుంచి పైకి లేవనెత్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ దినం నిన్ను మట్టిలో పురుగులా మరి మనుషులు చూస్తుంటే, మట్టిలో నుంచి నిన్ను పైకెత్తగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా రూపించగలడు. దేవుడెందు మనం విశ్వాసం ఉంచి నడిస్తే ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలడు. 9వ వచనం చెప్తుంది, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరి పాదాలు తొట్టిల్లకుండా కాపాడుతాడు? తన భక్తులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి, దేవా నేనైతే బలహీనున్నయ్యా, నా వల్ల అయితే ఇది జరగదయ్యా, నాకైతే సామర్థ్యం లేదేసయ్యా, నన్ను బలపరచు నాయనా, నన్ను బలపరచు. లోకం దృష్టికి నేను ఒక చిన్న పురుగులా కనిపిస్తున్నాను, ఒక బలిలా కనిపిస్తున్నాను. నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు. నాకు సహాయం చేయి, నన్ను బలపరిచి యేసు అని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడతారో,
నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడి నిన్ను నిలబెట్టాల్సిన స్థానంలో, స్థితిలో నిన్ను ఘనపరిచి నిలబెడతాడు ఆయన. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అసహించుకునే ఆ బల్లిని కూడా దానికి ఒక మంచి జీవితం అనేది ఉందని దేవుడు తెలుసుకోమంటున్నాడు. మనము చేరుకోలేని స్థానానికి కూడా బల్లి చేరుకోకూడదు. కాబట్టి ఎవరు అనుకోనంత ఉన్నతముగా దేవుని జీవితాన్ని మార్చివేయగలడు. సామాన్యులను దేవుడు ఉన్నతులుగా దేవుడు మార్చిన దేవుడు. హల్లెలూయా! మరి సామాన్యమైన ఒక గొర్రెల కాపరైనటువంటి దావీదును దేవుడు దేశమునకు రాజుగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు సామాన్యులైనటువంటి చేపలు పట్టుకునే వాళ్ళని ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా వాడుకున్నాడు. నిన్ను నన్ను ఎందుకు దేవుడు వాడుకోడు? నీ గురించి లోకం ఏమనుకుంటుందో అది నిజము అని నమ్మడం ఆపేసి, మొట్టమొదట నిన్ను నీవు నమ్ము, నీ సామర్థ్యాన్ని నమ్ము, నిన్ను బలపరిచే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకి నడవడం ప్రారంభించాలి. దేవుడిచ్చే ఆలోచనల ప్రకారంగా మనము జీవించాలి. కానీ మన సొంత ఆలోచనలు, మన బలహీన తలంపుల ప్రకారంగా మనుషులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో అదే నిజమని నీ జీవితాన్ని ఆ మాటలతో నిర్మించుకోవడం ఆపేయాలి. దేవుని మీద ఆధారపడు, ప్రార్థనలో గడుపు, వాక్యాన్ని ధ్యానించు, దేవుని యొక్క ఆలోచనలు తీసుకో. దేవుని తలంపుతో ముందుకు నడిచినప్పుడు ఎవరు చేరుకోలేనటువంటి స్థలముల్లోనికి, ఉన్నతమైన స్థానముల్లోనికి దేవుడు ఒక దినం నిలబెట్టినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఇది నా వల్ల జరిగిందా? ఇది నేను చేశానా? నా శక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందా అని నువ్వు ఆశ్చర్యపోయే స్థితిలోనికి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా! ఆ దినమున నీకు విరోధముగా నిన్ను గేలి చేసిన వాళ్ళు, నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు, నువ్వు ఏమి సాధించలేవని చెప్పిన వాళ్ళు మౌనముగా సిగ్గుపరచబడతారు, అవమానపరచబడతారు. ఆ స్థితిలోనికి దేవుడు నిశ్చయంగా తీసుకోబోవడానికి శక్తిమంతుడు. హల్లెలూయా! కాబట్టి దేవునికి నీ జీవితాన్ని అప్పగించు, నీ పరిస్థితులను అప్పగించు. నువ్వు చేయలేను అనుకుంటున్నటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు చేసేందుకు శక్తిని దేవుడిస్తాడు. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరిని లేవనెత్తాడంట? దరిద్రులను లేవనెత్తాడు, కానీ బలవంతుల్ని ఆయన హెచ్చించి రాజుల దగ్గర కూర్చోబెట్టాడు. దరిద్రులుగా ఉండేవాళ్ళు, లోకం దృష్టికి తృణీకరించబడిన వాళ్ళు, లోకంలో ఏ విధమైన గుర్తింపు లేని వారినే దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా! అప్పుడే దేవునికి మహిమ. లోకంలో గొప్ప పేరు కలిగిన వారిని లేవనెత్తడం దేవునికి గొప్ప విషయం కాదు. లోకంలో ఏ గుర్తింపు లేదు, అటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. హల్లెలూయా! మొట్టమొదట నేను దేవుని చేతిలో ఉన్నానని నమ్ము, నా జీవితాన్ని దేవుడు నడిపిస్తున్నాడని విశ్వసించు, దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి లోబడి జీవించడము ప్రారంభించాలి. అప్పుడు నిశ్చయంగా ఒక సామాన్యమైన బల్లి ఎవ్వరూ వెళ్ళలేని రాజభవనంలోనికి కూడా వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా నువ్వు సామాన్యంగా ఉన్నా కూడా నీ నైపుణ్యాన్ని బట్టి దేవుడు అత్యున్నతముగా నిన్ను ఆశీర్వదించి నిలబెడతాడు, ఘనపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, శక్తి లేనటువంటి అతి చిన్న ప్రాణులలో నుంచి నైనా మీరు మాకు నేర్పుతున్నటువంటి పాఠములు బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, బల్లి బలహీనమైనది. మరి తండ్రి, అందరికి అసహ్యాన్ని పుట్టించేది. తండ్రి, అందరూ మరి ఆ బలిని చూడంగానే దాన్ని తరిమేస్తారు. ఆ విధంగా తండ్రి, మరి ఉన్నటువంటి బల్లి కూడా ఎవరు చేరలేనటువంటి రాజగృహంలోనికి వెళ్ళగలుగుతుంది నాయన. అదేవిధంగా మా జీవితాలు అనేకులకి హేళనగా, అనేకులకి నవ్వు పుట్టిస్తూ, అనేకులు హీనంగా చూస్తూ, నైనా తండ్రి, మా వల్ల ఏమీ జరగలేదని మాతో నేరుగా సూటిపోటి మాటలు మాట్లాడుతున్నా కూడా నైనా తండ్రి, మా జీవితాలని మీరు లేవనెత్తడానికి శక్తిమంతుడు. తండ్రి, కృంగిన వారిని లేవనెత్తే దేవుడయ్యా, శక్తిహీనులకు బలమిచ్చే దేవుడు మీరు నాయన. దరిద్రులను మీరు లేవనెత్తువాడై ఉన్నారు.
దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నా వల్ల కాదు అనుకుంటున్నటువంటి నీ బిడ్డలను నైనా నీ శక్తి దయచి, నీ యందు భయము భక్తి కలిగి నీ వాక్యానికి లోబడి జీవిస్తూ అయ్యా తండ్రి దేవుడిచ్చే ఆలోచనతో ముందుకు నడిచేందుకు కృప దయచేయి. నీ బిడ్డలు మీరు ఘనపరచు, అసాధారణమైనటువంటి అత్యున్నతమైన స్థానంలోనికి నీ బిడ్డలు మీరు హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మీ చేతికి మా జీవితాలను అప్పగించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.